అందుకే ఈరోజు రాజకీయపరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు, లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు. కాబట్టి నేను అవన్నీ వరుసగా వస్తున్నప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సర కాంగ్రెస్ పాలన ఏ మాత్రం తేడా లేదని ఈరోజు స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అందుకే మేము సంవత్సరం పాటు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు మాత్రమే చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము కూలిపోవాలనో, ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిందనో ఇన్ని రోజులు కనలేదు. ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇది ఒక బాధ్యత మాది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి కాంగ్రెస్ తర్వాత అత్యధికమైనటువంటి పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్తో బరాబర్గా మేము గెలిచాం. ఓట్లు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆ బాధ్యత మా మీద పెట్టారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి 8 పార్లమెంటు స్థానాలు గెలిపించారు. కాబట్టి పోలింగ్ బూత్కు వెళ్ళినటువంటి 100 మందిలో 36 నుంచి 37 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు మేము ఈ విషయాలను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రైతుల యొక్క గోస, అనేక రకాల రైతుల సమస్యలపైన రైతు డిక్లరేషన్ పేరుతో, గ్యారంటీల పేరుతో, మేనిఫెస్టోల పేరుతో అనేక రకాల హామీ ఇచ్చారు. నేను అన్ని ఇక్కడ తీసుకోవడం లేదు, 2 రోజులు పడుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద విమర్శిస్తే. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే మా పార్టీ తరఫున అందరం కూర్చొని అనుకున్నాం. ఆ అంశాలను ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా రుణమాఫీ, ఇంతకుముందు చెప్పాను, 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ సోనియమ్మ, మా అమ్మ సోనియమ్మ జన్మదిన రోజు మాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంతవరకు మరి కొంతమందికి మాత్రమే ఆ యొక్క జరిగింది. అదే కాకుండా రైతు భరోసా, రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రైతులకు 15,000 రూపాయలు,